ఇంకా గమ్మత్తున్నది అనేది. క్షుద్ర పూజలు చేయిస్తా, ఎమ్మెల్యేనే లేపేశా నువ్వెంత, కలకలం రేపుతున్న సంధ్యా శ్రీధర్ ఆడియో. ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఆయన దాదాపు కొన్ని వేల కోట్లకు ఉంటాడు. సంధ్యా కన్వెన్షన్ మొన్నటిదాకా హైడ్రా ఇదంతా గొడవ నడిచింది. అయితే ఒక ఆడియోలో ఆయన ఏమంటాడంటే, ఎవరో ఒక మరి ఆయన కాంట్రాక్టర్ ఏమో తెలియదు, ఎవరో ఆయన కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఎవరో ఒక మనిషి ఏదో డబ్బులు ఏదో ఇవ్వాలనో ఏదో సంథింగ్ ఏదో గొడవ నడుస్తుంది వాళ్ళకి మధ్య. ఆయనకు ఫోన్ చేసి ఏమంటుండంటే, నేను మాగంటి గోపీనాథ్ని చంపేసిన, ఏది చేతపాటు చేసి, నువ్వు కూడా చచ్చిపోతావు, మీ భార్య ఇదవుతుంది అని అందులో ఆడియోలో ఉన్నది. ఆడియో నేను వినిపిస్తా. అయ్యో మరో వివాదంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు కాంట్రాక్టర్కు ఫోన్లో బెదిరింపులు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై క్షుద్ర పూజలు చేశా, వారంలోపు నీపై కూడా చేయిస్తా, కిడ్నీలు ఫెయిల్ అయి చావడం ఖాయమంటూ వార్నింగ్. ఇప్పటికే 40కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీధర్ రావు, ఎమ్మెల్యేను నేనే లేపేశా నువ్వెంత, కలకలం రేపుతున్న సంధ్యా శ్రీధర్ ఆడియో. ఉదయం ఇట్లా కూడా ఉంటుందా? లేపేయడం అనుకుంటే లేపేయడమేనా? మాగంటి గోపీనాథ్కి పూజలు చేసి కథం చేసినట్టు నిన్ను కూడా కథం చేస్తా, సంధ్యా శ్రీధర్ రావు వార్నింగ్. బ్లాక్ మ్యాజిక్ చేపించి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ని కథం చేసినట్లు నిన్ను కూడా కథం చేయిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడట. అయ్యో సార్ ఇక నీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు, రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు లేదా నాతో పెట్టుకున్నావు, నేను చెప్తున్నా. సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి యాదు పెట్టుకో. 15 రోజుల నుంచి సార్ సార్ ఇక నీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు, రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు లేదా నాతో పెట్టుకున్నావు, నేను చెప్తున్నా. సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకు అట్లా సాధన పెడతావు? నీతో ఏం పెట్టుకున్నా? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తావు, నువ్వు ఎంత నీ బతికేంత నిన్నేం బెదిరిస్తావు? లంజోడక రాసి పెట్టుకోరు. 15 రోజులు రా, నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు, 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా. లంజోడక ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నోరు జాడుతున్నావు? ఏమన్నా నిన్ను? చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకి వెళ్ళి 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు దాకుతుందా? అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొడుకు ఆ పైకి వెళ్ళి పడ్డావు? నాకెందుకు సాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు, పని చేస్తే డబ్బులు అడిగితే అట్ట అవుతావు నువ్వు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. లంజోడికి ఏంది నువ్వు? చెప్పి చేస్తున్నాడు చూడు. నువ్వు లంజోడికి ఏంది? నాకు అర్థమైతలేదు. ఇది కథ. ఇట్లా చేతబడి చేసేస్తా, మాగంటి గోపీనాథ్ నేనే చంపిన అంటుండ ఆయన. మరి ఇది ఎక్కడి చేతబడి, ఇది ఎక్కడి కథ, ఇది ఎక్కడి లెక్క? ఆయన ఏదో ఇద్దరు నాకు తెలిసి ఏదో ఆయన దగ్గర పని చేసిండు, ఎందుకంటే ఆయన బిగ్ రియల్ ఎస్టేట్ కదా. మొత్తం ఇవే ఇంత ఘోరంగా తయారయ్యారు చూడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ మధ్య అనారోగ్య సమస్యలతో చనిపోయారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అయితే ఆయన చావుకు తానే కారణమని, క్షుద్ర పూజలు చేసి లేపేశానంటూ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు మాట్లాడినట్లు ఉన్న ఒక ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఆయన మాట్లాడింది అది చాలా క్లియర్ కనబడుతున్నది కదా. కూడా చేద్దాం, నెంబర్ ఉన్నది.
సంధ్యా శ్రీధర్ రావు. చేతబడి అంటే నవ్వొస్తుంది, గ్రామాల్లో కూడా ఉంటుంది కదా, అడవులను సంరక్షించాలి లేదంటే. హలో శ్రీధర్ గారు నమస్తే అండి, మీరు లైవ్లో ఉన్నారు. ఓకే, ఇది ఏందండి మీ ఆడియో వైరల్ అవుతున్నది, మీరు చేతబడి చేసి ఫోరెన్సిక్ కంప్లైంట్ ఇస్తున్నాం వల్ల. మీ ఆడియోనే కదా? ఫోరెన్సిక్ కాదు, నాది కాదండి అసలు. ఫోరెన్సిక్ కంప్లైంట్ ఇస్తున్నాం ఇప్పుడు, లాయర్ చెల్లిస్తున్నారండి. ఇప్పుడు ఆయన 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 మొబైల్లో పట్టుకున్నాం, మీ పేరు కనబడుతున్నది సంధ్యా శ్రీధర్ రావు అని, అది కూడా దగ్గర మీకు తెలియదా నా గురించి? నేను ఇట్లాంటి పనులు చేస్తానా? నాకు అవసరమా? మరి ఆ పర్సన్ ఎవరండి, మీకు తెలుసా ఆ పర్సన్? వాడు మా దగ్గర కాంట్రాక్టర్ చేశాడండి, వర్క్ చేయకుండా 5-6 months నుంచి సతాయిస్తాడు. 30 lakhs ఇచ్చామండి మేము అతనికి, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే బ్యాంక్ చెక్ ఇచ్చాము అతనికి. సెంట్రింగ్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తాను చేయకుండా ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మీరే డబ్బులు ఇవ్వలేదు, పని చేయించుకునేది అంటున్నాడు కదా ఆడియోలో. అదే అండి, మరి డబ్బులు ఇల్లుగానే చెప్తున్నాడు. ఈ కావాలనే ఇదంతా క్రియేట్ చేసి ఏదో సెన్సేషనలైజ్ చేస్తే భయపడి ఇస్తామని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. ఏ ఆడియో అంటారా, ఆడియోనే మీది కాదా? నేను క్లియర్ గా చెప్తున్నా, నాది కాదు ఆడియో. మేము వాళ్ళ ఫోరెన్సిక్ కంప్లైంట్ ఇస్తున్నాము, ఆ నెంబర్ది. అది తర్వాత పోలీస్ కంప్లైంట్, ఫోరెన్సిక్ కంప్లైంట్ రెండు ఆల్రెడీ లాయర్స్ తయారు చేస్తున్నారు. 11:30 కల్లా ఇచ్చి మీకు ఆ కంప్లైంట్ షేర్ చేస్తాను కాపీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రమ్యశ్రీది ఏందండి గొడవ, ఇంటర్వ్యూలు ఇస్తుంది అందరికి? దాంట్లో నేను లేనే మీకు చెప్పా కదా నా రోజు. ఓకే, చెన్నైలో ఉన్న రోజు మీరు వేరే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంటర్వ్యూ అడిగితే కూడా చెన్నైలో ఉన్న రోజు మీకు కావాలంటే నా కాల్ డేటా తీపియండి, నేను ఎక్కడ ఉన్నానో లొకేషన్ ట్రేస్ చేయండి, తెలిసిపోతున్నాను. ఓకే, నేను మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో నాది ఇంటర్వ్యూ అడిగితే చెన్నైలో ఉన్న రాగానే మీకు కాల్ చేస్తాను చెప్పాను కదా. ఆ కేసులో అదే పెద్ద బ్లాక్ 2020లో కూడా ఇట్లానే చేసింది, 2020లో ఇట్లానే ఎఫ్ఐఆర్ పెట్టింది. ఆమె ఏమేమో మాట్లాడుతుంది, ఆమె డబ్బుల కోసం ఏమైనా చేస్తుంది. ఓకే, రైట్ అండి, థ్యాంక్స్ అండి. సో ఇది ఆయన సంధ్యా శ్రీధర్ అన్న ఆడియోని మార్ఫింగ్ చేసిరని అంటున్నాడు. మరి చూడాలి, మరి ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ ఇస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లీడర్లు కూడా అందరూ ఎట్లుంటుందంటే, అది నా ఆడియో ఎందుకనే మార్ఫింగ్ చేసినట్టు, అందరూ అదే కదా, అందరూ అదే. మరి ఇది కూడా అదే కోవలేదా, మరి ఆయనదైనా కాదా? అసలు ఆయన బయటికి రావాలి, ఎవరైతే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన అందులో కాల్ ఆడియో మాట్లాడినట్టు ఉన్నది. సంధ్యా శ్రీధర్ రావు నుంచి నాకు కాల్ వచ్చింది అన్నట్టుగా ఆయన ముందు పెట్టి మాట్లాడిండు. ఇప్పుడు ఆ కాల్ నిజంగానే ఈయన ఫోన్ నుంచి వచ్చిందా రాలేదు అన్న దాని విషయంతో తెలిసిపోతుంది కదా, సింపుల్గా కాల్ డేటా తీస్తే అయిపోయా, ఆయననే చేసిందా చేయలేదని తెలిసిపోతుంది.